మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సుశీలారెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడారు. ఎట్లా చూస్తారు మేడం ఇవాళ ఈడీ విచారిస్తుంది, గతంలో మొన్న ఏసీబీ కూడా విచారణ చూస్తున్నాం, ఎట్లా చూడొచ్చు? మొన్న ఏసీబీ అయినా కూడా ఈరోజు ఈడీ అయినా కూడా ఇది కక్షపూరిత చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసే ఏదైనా పరిపాలన ఉన్నదో రేవంత్ పాలన ఇది. రేవంత్ రాజ్యాంగబద్ధమైన పాలన ఇది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధమైన పాలన జరుగుతలేదు తెలంగాణలో. రేవంత్ రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే ప్రజలను మోసగించి దొంగ వాగ్దానాలు చేసి దొంగ హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి ఏదైతే అధికారంలోకి వచ్చిండో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చేసింది ఒకటి కూడా లేదు. వాస్తవంగా ఈ పాలన ఈ ఒక్క హామీ కూడా ఇచ్చింది లేదు. ఒకటే బస్సు ఇచ్చిండ్రు, అది 100 బస్సులు ఉన్న కాడ 40-50 బస్సులు కుదించిండ్రు. మిగతా బస్సులను ఎక్స్ప్రెస్లు డిలక్స్లు చేసిండ్రు, అది కూడా తుస్మన్నది, అది కూడా పెద్దగా సక్సెస్ కాలే. ఇంకా పిల్లలకు 2500 అన్నారు, అత్తలకు 4000 అన్నారు, కోడళ్ళకు 2500 అన్నారు, మరి రైతులకు 15,000 అన్నారు, మరి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎక్కువ. ఏ ఒక్కటి వాళ్ళు ఇచ్చిన దానిలో ఇయ్యకపోగా పోయిన తెలంగాణ గవర్నమెంట్లో ఇచ్చినవి కూడా ఇయ్యకపోగా, వాళ్ళు ఇచ్చినవి మిగతా ఇచ్చినవి కాక ఇయ్యకపోగా, ఓదికు గురుకుల పాఠశాలల విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, ఇక్కడ అత్యాచారాలు చిన్న పిల్లలు అత్యాచారాలకు బలవుతుంటే, ఇక్కడ రైతులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తా అంటే ఈరోజు జనాలను పరిపాలన దిక్కు కాకుండా ఓన్లీ ఇక్కడ ఒక కక్షపూరితమైన పాలన చేసుకుంటా కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి అని నేను అంటున్నా. ఎందుకనంటే ఈరోజు కాళేశ్వరం అంటున్నారు, ఫార్ములా ఈరేస్ అంటున్నారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, గొర్రెలు అంటున్నారు, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందని ఎక్కడ నిరూపించలేదు, లేకపోతే ఒక్క సాక్ష్యంతో కూడా ఎక్కడ నిరూపితం కాలే. ఏం జరిగినా కూడా ఈరోజు ఎక్కడ ఏ ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు. మాకు మొత్తం వాళ్ళు ఒక సర్వేలలో మొత్తం అంతా మైనస్ వచ్చింది కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు ఇలా మా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ప్రజల పక్షాన నిలబడుతున్నారో, తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లెక్క నిలబడుతున్నారో దాన్ని ఉద్దేశించుకొని మేము మొత్తం ఇంకా జీరో అయ్యేటట్టు ఉన్నాము అన్న ఉద్దేశపూర్వకంగా ఈ ఒక 15 రోజులకు ఒకసారి మొత్తం ఓటు మీద ఓటి. మొన్న అల్లు అర్జున్ చూసిండ్రు మీరు, మొన్న ఏసీబీ చూసిండ్రు, ఇప్పుడు ఈడీ ఏదన్నా కానీ వాళ్ళిద్దరు ఒకటే ఇలా కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారు బీజేపీ ఉన్ను కాంగ్రెస్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 55 కోట్లు నిజంగానే దుర్వినియోగం కాలేదంటారా? అసలు ఎక్కడైనా చెప్పిండ్రా? ఇలా ఏసీబీ కానీ ఈడీ కానీ మాకు న్యాయస్థానాల మీద న్యాయవాదుల మీద మాకు న్యాయం మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ఒక అవినీతి జరిగింది ఒక్క రూపాయిని కూడా ఎక్కడ చెప్పలే. ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఏదైతే ఉన్నదో అది ఒక విలేకరుల ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిండ్రు ఏదైతే జరిగిందో ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఇది చేసినా ఇది జరిగిందని చెప్పిండ్రు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళ మంత్రులే ఒప్పుకున్నారు కదా, ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు, ఎక్కడ వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు ఇచ్చిండ్రు, మధ్యలో ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగలేదని వాళ్ళే చెప్పిండ్రు కదా. ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఏదైనా చేసిండ్రో దాన్ని వీళ్ళు ఏదో కక్ష కట్టి ఏదైనా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా కక్షపూరితమైన పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నా. కేటీఆర్ తప్పు చేయలేదంట? ఏ తప్పు చేయలేదు. మా కేటీఆర్ గారు ముత్యం లెక్క వచ్చి ముత్యం లాగా పోయి ముత్యం లాగా వస్తారని మా నమ్మకం. మొన్న ఏసీబీ అట్లనే వచ్చిండ్రు, ఈ రోజు కూడా అట్లనే వస్తారు. అసలు ఈ కేసులలో ఎలాంటి అవినీతి లేదు, ఎట్లా పోయిండ్రో రాజులాగా పోయి రాజులాగా వస్తాడని మా నమ్మకం. అరెస్ట్ అవుతారని ఒక ప్రచారం నడుస్తుంది. ఇక అరెస్ట్ అవుతాడు అంటే న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఒకవేళ చేసినా కూడా మళ్ళీ అది చేసినా కూడా వాళ్ళు ఏదో నేరం చేసిన తప్పు జరిగిందని కాదు కదా, ఒక విచారణలో నిమిత్తంగానే ఏదైనా ఒకవేళ మేము కాదు 100% అనుకుంటున్నాం. ఒకవేళ అయినా కూడా అందులో కూడా నెగ్గి ఏది జరగకుండా ఎక్కడ అవినీతి జరగలేదన్నట్టే మంచిగానే వస్తారని మేము నమ్ముతున్నాం. ఇది ఏది జరిగినా ఏం చేసినా ఏ కేసు పెట్టినా ఏది చేసినా ఇలా కక్షపూరిత చర్యగా మేము భావిస్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకులు కార్తిక్ ఉన్నారు, ఒకసారి వారు మాట్లాడదాం వారితోమని. ఎట్లా చూస్తారు బ్రదర్ ఈడీ విచారిస్తూ ఉంది కేటీఆర్ సంబంధించి ఈ ఫార్ములా రేస్ గురించి? అన్న ఇప్పుడు ఈ తమాషా చాలా రోజుల నుంచి అన్న, ఒక్కటి కాదు రెండు కాదు అన్న, 4 నెలలు 5 నెలలు 6 నెలల నుంచి గుంజుతూనే ఉన్నారు. ఇంకా కిందికి గుంజి అక్కడ అనాపాస కూడా అవినీతి జరగలేదు అని చెప్పి ఆల్రెడీ ఏసీబీ ఆఫీస్లో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈడీ ఆఫీస్ తీసుకొస్తున్నారు. ఎటు తిరిగి చుట్టూ తిప్పుతున్నారు తప్ప టైంపాస్ చేస్తున్నారు. డిస్ట్రాక్షను డైవర్షన్ తప్ప అక్కడిక్కడ కావాల్సిన అక్కడ అవినీతి అక్కడ ఏం జరగలేదు. అందుకనే ఈ టైంపాస్ చేయడానికి డైవర్షన్ చేయడానికి రైతు బంధు దాని గురించి రుణమాఫీ దాని గురించి తప్పించుకోవడానికి ఆసరా పెన్షన్ తప్పించుకోవడానికి ఇవన్నీ నాటకాలు చేసి ఇంకా చేసి అవినీతి జరిగింది ఒకటే క్యాసెట్ పెట్టిన క్యాసెటే 10 సార్లు పెట్టి చూపిస్తున్నారు తప్ప ఇదంతా హడావిడి అన్న. ఇదంతా రేవంత్ రెడ్డి గారు హడావిడి తప్ప ఇక్కడ ఏమీ జరిగింది లేదు, ఒరిగేది లేదు, ఏమీ లేదు.
ఒకటైతే ఏమంటున్నా, న్యాయస్థానం మీద మాకు కంప్లీట్గా నమ్మకం ఉంది, ప్రజలు మద్దతు ఉంది కేటీఆర్ గారికి. కేసీఆర్ గారు 10 ఏళ్ళ పాలన అందరు చూసిర్రు. సో కాబట్టి ఇక్కడ ఉన్న న్యాయస్థానం మీద అందరికీ నమ్మకం ఉందన్న. ఒకటే కాదు, ఇప్పుడు నిజరూపాలేందో అనేది అసెంబ్లీలో చర్చ పెట్టలేదు. ఇప్పుడు ఏమన్నా అంటే ఈడీ ఆఫీస్, ఏసీబీ ఆఫీస్ అంటున్నారు తప్ప ఇక్కడ మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందన్న. ప్రజలు కానీ న్యాయస్థానమే తెలుస్తుందన్న ఇప్పుడు ఏం జరిగిందనేది. అంటే ఈ విషయంలో కేటీఆర్ తప్పు లేదంట. కేటీఆర్ గారిది ఒక్క రూపాయి కూడా అంటే అవినీతి లేదు. ఐ వాజ్ ద గవర్నమెంట్, అప్పుడు ఉన్నదాన్ని బట్టి ఫార్ములా ఈ కేసులో ఉన్నదానికి ఫండింగ్ దానికి స్పాన్సర్ దానికి వాళ్ళు ఇవ్వాల్సి వచ్చిందని కంప్లీట్ లెక్కలు అన్నీ చూపించారు. సో మళ్ళీ చెప్పిందే చెప్పి అక్కడ లోపల కూడా జరిగేది ఏం లేదు. మీరు ఎప్పుడు ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, దాని లెక్కలు ఏంది, దాని రూపాయి ఏంది అని ఒకటే 10 సార్లు ప్రశ్నలు తప్ప అక్కడ జరిగేది ఏం లేదన్న. ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే డైవర్షన్ అన్న, జస్ట్ డైవర్షన్ కోసం అంతే. సో న్యాయస్థానం మీద పూర్తిగా నమ్మకం ఉంది, మా కేటీఆర్ గారి మీద ఇంకా అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తాం మనం. అంటే ఇక్కడ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అవుతాడు అంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఆ డబ్బులు ఎటు పోయినాయి, ఏంది కథ, దాని గురించి ఏంది? అన్న ముఖ్యమంత్రి గారు ఎవరి మీద అంటే అందరి మీద కూడా నిందేస్తారు అన్న. ఇప్పుడు కేటీఆర్ గారు పోయింది జస్ట్ అక్కడ ఎంక్వైరీకే పోయారన్న, అక్కడ తప్పు తేలలేదు కదా. తప్పు తేలుంటే, నిజంగా తప్పులు తేలుంటే, అవినీతి జరిగి ఉంటే తప్పులు బయటికి వస్తే కనుక న్యాయస్థానం అనేది చెప్తుంది తప్పు చేశారా లేదని. లెక్కలు అనేది ఆల్రెడీ చెప్పారు. మొన్న ఏసీబీ అయింది, ఇప్పుడు ఈడీ ఆఫీస్ అవుతుంది. దీని తర్వాత ఇంకోటి అంటాడు, దాని తర్వాత ఇంకోటి అంటాడు తప్ప అక్కడ జరిగింది ఏం లేదని చెప్పి అనుకుంటున్నాను.